హలో అండి. వెల్కమ్ టు వీఆర్ఎస్ టాక్స్. నేను మీ వీఆర్ఎస్. ఇక ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే నాలుగో వారం ఉందో, ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి కంటిన్యూస్‌గా జరుగుతున్నాయి. 1,00,000కు పైగా ఎగ్జామ్స్ అయితే రాశారు. అయితే ఇక్కడేంటంటే ఎగ్జామ్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళలో చాలా వరకు కూడా ఈ పాయింట్స్ ఎలా జనరేట్ అవుతాయి అనేది ఒక సంక్షోభంగా ఉంది. అండ్ ఇంకొక పక్క మనం చూసుకుంటే ఎవరికైతే మెసేజ్ రాలేదో, అంటే ఇంకా ఎగ్జామ్ ఎవరైతే రాయలేదో వాళ్ళు ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఏంటనేది తర్జన భర్జన అయితే పడుతూ ఉన్నారు. అయితే మనం ఈ వీడియోలో క్లియర్‌గా మనం కొత్త అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ కట్‌గా నేను మీ ముందు ప్రెజెంట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. సో దట్ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటనేది. ఈ ఒక్క వీడియోలో ఏవైతే మీకు డౌట్స్ ఉన్నాయో, ఆ క్వెరీస్ ఉన్నాయో అన్నీ కూడా రిజాల్వ్ చేస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి హైప్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ దెన్ ఇంక మనం గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎగ్జామ్ రాయలేదో వాళ్ళ కోసం మాట్లాడుకుందాం. వాళ్ళ కోసం మాట్లాడినాక ఎవరైతే ఎగ్జామ్ కంప్లీట్ చేశారో వాళ్ళ కోసం మనం చూద్దాం. అయితే ఫస్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాయలేదో మీకోసం మనం మాట్లాడుకుంటే, మీకు ఎవరికైతే మెసేజ్ వస్తుందో అంటే మీ మెయిల్ ద్వారా గానీ, వాట్సాప్‌లో గానీ, టెక్స్ట్ మెసేజ్‌లో గానీ ఎవరికైతే మీ మెయిల్ వస్తుందో వీరు మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అర్హులు. అంటే మీరు మాత్రమే ప్రొఫైల్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. అది కూడా ఎప్పుడు రిజిస్ట్రేషన్‌కి మీకు యాక్సెస్ ఉంటుందంటే 48 గంటల ముందు, మీ పరీక్షకి 48 గంటల ముందు మీరు మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూసుకుంటే డిసెంబర్ 25 కదా! మీకు డిసెంబర్ 29 తారీఖున ఎగ్జామ్ ఉందని వచ్చిందనుకోండి మెసేజ్. అంటే మీరు డిసెంబర్ 27 తారీఖు నుంచి కూడా మీరు మీ ప్రొఫైల్ అనేది రిజిస్టర్ చేసుకోగలరు. రైట్? మీకు మెసేజ్ వచ్చిన వెంటనే మీకు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అనైతే మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఎగ్జామ్ స్లాట్ ఏదొచ్చిందో ఆ ఎగ్జామ్ స్లాట్‌కి ఒక 48 గంటలు ముందుగా మీకు మీ ప్రొఫైల్ యాక్సెస్ అనేది వస్తుంది. అప్పుడు మీరేం చేయాలంటే మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకొని మళ్ళీ మీ ప్రొఫైల్ అప్పుడు మీ డాష్‌బోర్డ్‌లో మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ గానీ, ఏదైనా కోర్సెస్ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్స్ గానీ అన్నీ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాసెస్ అంటే కొత్తగా మీ ప్రొఫైల్ అప్డేషన్ అనేది ఎగ్జామ్ ముందైనా చేసుకోవచ్చు, ఎగ్జామ్ అయిన తర్వాతైనా చేసుకోవచ్చు. అది తర్వాత విషయం. అయితే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవాలనేది అర్థమైందనే అనుకుంటా కదా! అండ్ దెన్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయినాక ఇక్కడ ఎక్కడ ఎగ్జామ్ రాయాలి అనైతే చాలా మందిలో కూడా ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మూడో వారంలో ఇక్కడ లొకేషన్ అనేది అడగలేదు. అంటే ఈవెన్ మీరు హైదరాబాద్‌లో ఉన్నా, ఎక్కడ బెంగుళూరులో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా మీరు ఎక్కడున్నా సరే ఎగ్జామ్ అనేది రాసుకోవడానికి మీకు అవకాశం అనేది ఇచ్చారు మూడో వారంలో భాగంగా. అయితే దెన్ అది కూడా మనం చెప్పుకున్నాం మన వీడియోస్‌లో థర్డ్ వీక్ అప్డేట్‌లో. అయితే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే లొకేషన్ యాక్సెస్ అనేది అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడో హైదరాబాద్‌లో ఉండి ఎగ్జామ్ రాయాలి అనుకున్నారనుకోండి, వెంటనే మీ ఎగ్జామ్ అనేది టెర్మినేట్ అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా పక్కాగా మీకు ఎప్పుడైతే మీ ఎగ్జామ్ స్లాట్ వచ్చిందో ఆ రోజున మీ సచివాలయంలోనే మీరు ఎగ్జామ్ అనేది రాయాలి. అది కూడా మీ ల్యాప్‌టాప్‌లో రాసుకోవచ్చు. మీ ల్యాప్‌టాప్‌లో రాయొచ్చు. లేదంటే అక్కడ సచివాలయంలో ఉన్న పీసీస్ ఏదో ఒక దాంట్లో రాయొచ్చు. బట్ వాటెవర్ ఇట్ ఈస్ మీరైతే సచివాలయానికి వెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి. అదైతే మీరు తప్పనిసరిగా చేయాలి. అయితే వన్స్ మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అండ్ మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అదే మెసేజ్ వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అండ్ దెన్ మీ సచివాలయానికి వెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేశారనుకోండి. ఇప్పుడు మనం పాయింట్స్‌కొద్దాం. ఇక్కడ పాయింట్స్ సంగతి మనం చూసుకుంటే అసలు ఈ పాయింట్స్ రోల్ ఏంటి? అంటే ఈ పాయింట్స్ వల్ల మీకు కలిగే ఉపయోగాలేంటి? అండ్ ఈ పాయింట్స్ ఎలా జనరేట్ అవుతాయి? అనేది కంప్లీట్‌గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏదైతే మీరు ఎగ్జామ్ రాస్తారు కదా! మీ అసెస్‌మెంట్ రాస్తారు. అంటే కమ్యూనికేషన్ టెస్ట్ ఒక 15 నిమిషాలు అండ్ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో ఒక 45 నిమిషాలు. మొత్తం గంట సేపు మీ ఎగ్జామ్ ఏదైతే మీరు రాస్తారో, రాసిన దానికి గాను మీకొక 150 పాయింట్స్ అయితే జనరేట్ అవుతాయి. అసెస్‌మెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి. రైట్? అండ్ దాంతో పాటు వన్స్ అసెస్‌మెంట్ రాసేసారనుకోండి, మీ సచివాలయానికి వెళ్లి రాసేసారు. ఇంకా నెక్స్ట్ డే నుంచి మీరేం చేయాలంటే, మీరు ప్రొఫైల్ అనేది లాగిన్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో 10 పాయింట్లు అంటే ప్రతిరోజు 10 పాయింట్లు పెరుగుతూ వస్తూ ఉంటాయి. అంటే ఈరోజు 25వ తారీఖున లాగిన్ అయ్యారనుకోండి 10 పాయింట్లొస్తాయి. ఏం చేయాల్సిన అవసరం లేదు. లాగిన్ అయితే 10 పాయింట్లొస్తాయి. మళ్ళీ డిసెంబర్ 26న లాగిన్ అయితే ఇంకొక 10, 27న లాగిన్ అయితే ఇంకొక 10 అలా పాయింట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. మరి పాయింట్స్ రావడం ద్వారా ఏంటి లాభం అనంటే, మీకు ప్రతిరోజు ఎన్ని రోజులు మీరు లాగిన్ అవుతారో అన్ని పాయింట్స్ పెరుగుతూ ఉంటుందన్నమాట లీడర్ బోర్డ్ పైన. మరి దీనిలో భాగంగా అవతల వాళ్ళకి అంటే ఈ కంపెనీస్‌కి ఏం తెలుస్తుందంటే, పలానా క్యాండిడేట్ యాక్టివ్‌గానే ఉన్నాడు. అంటే యాక్టివ్‌గానే జాబ్ సెర్చ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు అనేది వాళ్ళకొక ఇండికేషన్ అయితే వెళ్తుందనమాట.
అండ్ దెన్ దాంతో పాటుగా ఇక్కడ చెప్పినట్టు మీకు లీడర్ బోర్డ్ మీద పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎన్ని పాయింట్స్ పెరిగితే అంత దీనిగా అయితే ఉంటుంది. అండ్ దెన్ దాని తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత ప్రతి జాబ్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా అక్కడ మీరు కోర్సెస్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. అంటే మీకు జాబ్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. అండ్ దెన్ కోర్సెస్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. మనం వేరే వీడియోలో చేసాం. మన ఛానల్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. అయితే ఆ కోర్సెస్‌లో మీరు ఇక్కడ ఏదైనా కోర్స్ కంప్లీట్ చేశారనుకోండి, మీకు ఒక 100 పాయింట్స్ అయితే వస్తాయి. అంటే ఇక్కడ కోర్సెస్ వారం రోజుల కోర్సెస్ ఉంటాయి. అండ్ 1 మంత్ కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ మీరు చేయకూడని తప్పు నేనేం చెప్తానంటే, ఇప్పుడు చాలా వరకు కూడా ఒక వారం రోజులు కోర్స్ కంప్లీట్ చేస్తే 100 పాయింట్లు వస్తాయి కదా అని కంప్లీట్ చేయొద్దు. మీ ఎడ్యుకేషన్ రీత్యా, మీ ప్యాషన్ రీత్యా అంటే మీ ఇంట్రెస్ట్ దేనిపైన ఉంది అండ్ మీ ఎడ్యుకేషన్ దేని రిలేటెడ్ అలాంటి కోర్సెస్ ఉంటే మాత్రమే మీరు చేయండి. అంతేగాని మీకు సంబంధం లేని కోర్సెస్ కూడా 1 వీక్‌లో అయిపోతాయి కదా, 100 పాయింట్స్ వస్తాయి కదా అని కంప్లీట్ చేయొద్దు. దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. సో నేనేం చెప్తానంటే, మీ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని ఏవైతే కోర్సెస్ ఉంటాయో అవైతే చూస్ చేసుకోండి. ఇక్కడ వారానికి తగ్గట్టు కోర్సెస్ ఉంటాయి. అంటే వారం రోజుల్లో కంప్లీట్ అయినవి ఉంటాయి. నెల రోజుల్లో కంప్లీట్ అయినవి ఉంటాయి. మీ ఎడ్యుకేషన్ రీత్యా వారం రోజులవే కంప్లీట్ అయినవి ఉన్నాయనుకోండి, అలాంటివి కూడా చూస్ చేసుకోవచ్చు అప్పుడు. అప్పుడు ఏ ప్రాబ్లమ్ కూడా ఉండదు. సో ఇలా చేయడం ద్వారా మీకు పాయింట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మీ స్ట్రీక్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే చెప్పినట్టు మీ క్యాండిడేట్ యాక్టివేషన్ అంటే ఎంత యాక్టివ్‌గా ఉన్నాడో అండ్ దెన్ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయనే దాన్ని బట్టి మీకు డిస్‌ప్లే అవుతాయి. అంటే ఇప్పుడు మీరు జాబ్ సెక్షన్‌లో సెర్చ్ చేసేటప్పుడు అంటే మీ కీవర్డ్స్ ఏవైతే సెర్చ్ చేస్తారో, సెర్చ్ చేసేటప్పుడు ఒక పెద్ద టాప్ నాచింగ్ కంపెనీస్ అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు మళ్ళీ మీరు ఆ కంపెనీస్‌కి అనేవి అప్లై చేసుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటా కదా! ఈ పాయింట్స్ మీకు ఎన్ని ఎక్కువ పాయింట్స్ వస్తే ఆ పాయింట్స్ బేస్ చేసుకొని మీకు అక్కడ డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి తగ్గట్టుగా. సో దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దెన్ దాని తర్వాత ప్రాసెస్ మళ్ళీ సేమే. అయితే ఇక్కడ సాలరీ ఎలా ఉంటుంది ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అనేది మనం క్లియర్ వీడియో అయితే చేసాం. అది కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ప్లేలిస్ట్ కూడా అటాచ్ చేస్తాను. అయితే సాలరీ ఉంటుంది ఏ విధంగా అనేది అందులో చూసి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిపైన అంటే వన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలి అనేది ఏదైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఎక్స్‌ప్రెస్ చేయండి. దానిపైన ఒక క్లియర్ వీడియో అయితే చేస్తాను. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే మీరు ఎలా లాగిన్ అవ్వాలి అంటే ఎవరికైతే అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేశారో, తర్వాత లాగిన్ అయ్యి కోర్సెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే ఎలా మీకు పాయింట్స్ వస్తాయనేది చెప్పుకున్నాం. అండ్ దెన్ వన్స్ ఈ పాయింట్స్ అన్నీ పెరిగిన తర్వాత ప్రైవేట్ కంపెనీస్ ఎప్పుడైతే మిమ్మల్ని అప్రోచ్ అవుతారో, అంటే మీరు ప్రైవేట్ కంపెనీస్ ఎప్పుడైతే టచ్‌అప్‌లోకి వస్తారో, వచ్చిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అవ్వాలనేది ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఎక్స్‌ప్రెస్ చేయండి. క్లియర్‌గా నేనైతే మీకు చెప్తాను. అదే విధంగా మీరు ఫాలో అప్ అయ్యారనుకోండి, ఒక 80-85% మందికి మాత్రం ఉద్యోగాలొస్తాయి. మరి ఇలానే మన ఛానల్ కీప్ వాచింగ్ అండ్ ఇంకేదైనా ఎడిషనల్‌గా క్వెరీస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఎక్స్‌ప్రెస్ చేయండి. నేనైతే మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అవసరమైతే వీడియో కూడా చేద్దాం.